హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసుకునేలాగా రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి మసాలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఇలా బెండకాయలని ఒకసారి బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్లో వేసుకొని బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఆరితేనే బెండకాయలు అనేటివి జిగురు లేకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. తర్వాత వీటిని ఇలా బాగా చిన్నగా కాకుండా మరీ బాగా పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. బెండకాయలను ఒకేసారి ఒక 3-4 ఇలా వరుసగా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే చాలా క్విక్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా బెండకాయలన్నింటినీ మనం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇక్కడ నేను ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. ఆ కప్పు పల్లీలు, అలాగే సగం కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక అందులోనే హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా కాస్త వేగనిద్దామండి. చూడండి, ఇలా బాగా వేపుకోవాలి. ఇవి మంచిగా వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా వేపుకుందాం. ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇవి చల్లారాక మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ముద్దగా వస్తుంది. చల్లారాక గ్రైండ్ చేసుకుంటే పౌడర్గా వస్తుంది. వీటిని తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఈ ముక్కలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. వీటిని ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మీడియం సైజులో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకుందామండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపినట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ను బెండకాయ ముక్కల్లో మనం వేసేసుకుందాం. ఇలా ఈ పౌడర్ మొత్తం బెండకాయ ముక్కల్లో వేసేసుకొని ఈ మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయే వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వెరైటీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.